పేద ప్రజలు నడ్డిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో దపదపాలుగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఆ కరెంట్ బిల్లులు కూడా సామాన్య మానవులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర పార్టీ బీజేపీ పిలుపు రాష్ట్ర పార్టీ పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీలో కూడా విద్యుత్ నిరసన దీక్షలు చేయమన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆసంట అసెంబ్లీ ఆసంట గ్రామంలో మెయిన్ రోడ్లో ఈ ఆసంట అసెంబ్లీ నాయకులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్ గారు అన్నీ కూడా మాయమాటలు చెబుతూ ఒక ఏపునేమో దోసుకుంటూ ఒక ఏపునేమో మన మీద అన్ని కూడా భారం మోపుతూ పేద ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక విద్యుత్ బిల్లుల వల్ల చాలామంది ఇదివరకు 500 వచ్చే బిల్లు ఈరోజు 1000 రూపాయలు వచ్చే పరిస్థితి చాలామంది కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నపం, ఒకసారి మీరు ఒక చేత్తో బటన్ నొక్కి ఒక చేత్తో లాగేసుకుంటున్నారు. దయించి పేద మధ్యతరగతి వాళ్ళని కూడా ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను కూడా ఆదుకుంటారని ఈ సభాముఖంగా కోరుకుంటూ పెంచిన అధిక విద్యుత్ ధరల గురించి ఆచంట నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులతో ఈ రోజున మేము ఆచంటలో ధర్నా చేస్తాం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలను నడ్డివిరుస్తుందనటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజున గమనిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున ప్రజల నుంచి అనేక విధాలుగా ఈ రకంగా ఛార్జీలని అనేక రకాల విధాలైన పన్నులు వేసి మీరు అందరూ కూడా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క ప్రజలందరి యొక్క ఇబ్బందులను చూసి మేము ఈ రోజున ఈ ధర్నా చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రజల్ని ఎల్లకాలం మభ్య పెట్టలేరు. ఈ మభ్య పెట్టి మీరు బటన్ నొక్కి డబ్బులు వేయటం అనే కార్యక్రమం ఒకటే మీరు చేస్తూ ఈ రోజున రహదారుల నిర్మాణం కానీ అనేక రంగాల్లో ఘోర వైఫల్యం చెంది అడ్డగోలుగా ఛార్జీలు పెంచి ఈ రకంగా పేద ప్రజల నుంచి పరోక్షంగా మీరు డబ్బులు లాక్కుంటాం చూసి ప్రజలందరూ కూడా మీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని ఇదంతా గమనించి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అడ్డగోలు నిర్ణయాల్ని ఉపసంహరించుకొని దయచేసి ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేద మధ్య తరగతి ప్రజల్ని నడ్డి విరిచే విధంగా మీరు ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకుని ఆ అధిక ధరల్ని తగ్గించవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఆచరణ నియోజకవర్గం తరఫున మేము కోరుచున్నాం. అంటే కేంద్రంలో మీదే అధికారంలో ఉండి ఏదైతే కరెంటు ట్యాక్సులు కూడా అధికంగా కేంద్ర ప్రభుత్వం విధించడం వల్ల మేము ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం చాలా తప్పు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ టారిఫ్ చాలా తక్కువ ధరకే మన రాష్ట్రానికి అందించడం జరుగుతున్నా ఇక్కడ డిస్కౌంట్ల పేరుతో వీళ్ళు అధిక సర్ఛార్జీలని అనేక రకాల సర్ఛార్జీలు కలిపి ప్రజల మీద భారం మోపుతున్నారు. వాటిని తగ్గించమని మేము అడుగుతున్నాం. కేంద్రం ఏ రేటుకైతే ఇచ్చిందో ఆ రేటుకే ప్రజలకు ఇమ్మని ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తున్నాం. విచక్షణారహితంగా పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు ఈరోజు మధ్యతరగతి సామాన్య ప్రజలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి సామాన్య ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించి కాస్త ఊరట కలిగిస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.